కనుమ రోజు మార్నింగే మేము మా ఊరి గ్రామదేవత అయినటువంటి శ్రీ నంగాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికైతే వెళ్ళాం. అక్కడ మా దర్శనం అయిపోయిన తర్వాత మేము తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము అక్కడికి వెళ్ళి మా దర్శనం అయ్యేసరికి అక్కడ అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పిస్తున్నారు. కాసేపు కూర్చుని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. ఇక్కడ కోషిక అలా కొద్దిసేపు ఆడుకున్నారు. ఈలోపు కోషితకి ఇక్కడ కూడా ముగ్గు అయితే కనిపించేసింది. సో ముగ్గు పెట్టడానికి కూర్చుంది. ఇక్కడ భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని భోజనాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా మేము బయటికి వచ్చేసరికి మాకైతే ఈ రౌండ్ రంగుల రత్నం కనిపించింది. సో పిల్లలిద్దరినీ ఎక్కించేసాం. కోషిత అయితే బాగా ఎంజాయ్ చేసింది. బట్ కోషిక అయితే ఫ్రీజ్ అయిపోయింది, చాలా భయపడింది. సో ఇంకా తనని దించేసాం. ఇక్కడైతే కోషిత ఒకైతే సింగిల్గా తిరుగుతూ ఎంజాయ్ చేసింది బాగా. ఇంకా ఆ తిప్పుతున్న తాతగారిని చూస్తూ అయితే చాలా నవ్వుకుంది. అది తిరుగుతూ ఉంటే వెనక్కి తిరుగుతూ చూసి మరీ నవ్వుకుంది. ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ మా కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేసి ఉంచారు. ఇక్కడ మా వదిన నాకు అరిటాకు వేసి వడ్డిచ్చేస్తూ ఉంది. సున్నుండ, పూతరేకు అలా ఇంట్లో చేసిన పిండి వంటలన్నీ నా అరిటాకులో అయితే వేసేసింది. బట్ మనమైతే దేనికోసం వెయిట్ చేస్తామో తెలుసు కదా, కనుమ అంటేనే అంతే కదా. ఇంకా నాకు బిర్యానీ అండ్ చికెన్ కర్రీ, సాంబార్ ఇంకా రైస్ కూడా సర్వ్ చేసేసింది. నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా థమ్స్అప్ ఉండాల్సిందే కదా. సో ఫైనల్గా నా ప్లేటింగ్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. బట్ నేను మాత్రం ఇవన్నీ తినలేదండి. మేమైతే ఈ కనుమని ఈ విధంగా సెలబ్రేట్ చేసేసుకున్నాం. మీరు ఎలా చేసుకుంటారు, ఏమేం వంటలు ప్రిపేర్ చేసుకుంటారు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంకా నైట్ మేము మా ఇంటి ముందు రథం ముగ్గు వేసుకుని కలర్స్ కూడా వేసేసుకున్నాము. మీరు మీ ఇంటి ముందు రథం ముగ్గు వేసుకున్నారా? అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.